బోర్డుకి అప్పగించడానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని అక్టోబర్ 21 తేదీన జరిగిన 15వ KRMB మీటింగు 2022 మే 6వ తేదీ జరిగిన 16వ KRMB సమావేశాల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రతినిధులుగా పాల్గొన్న తెలంగాణ గోదావరి సెక్రటరీ రజత్ కుమార్ గారు, ENC గోదావరి బేసిన్లో ఉన్న పాల్గొని మరి ఈ ప్రాజెక్టులు KRMB కి అప్పచెప్పడానికి సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన SRS 2023-24 బడ్జెట్ లో నిర్మించిన నీటిపారుదల కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డిమాండ్ ప్రాజెక్టు అంతర్భాగంగా నిర్మించిన ప్రభుత్వం లోవర్ మానేర్ డ్యామ్ సూచనాప్రాయంగా ప్రాజెక్టు అప్పచెప్పడానికి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయ్యాయి. 200 కోట్ల వన్ టైం సీడ్ మనీ ఇచ్చేందుకు బడ్జెట్ లో ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్ళని మరోమారు మనం చేస్తున్నాను. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక